అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటి రావాలంటేనే చాలా కష్టమవుతున్న తరుణంలో ఒకే అబ్బాయి దాదాపు 4 పోటీ పరీక్షల్లో 4 ఉద్యోగాలు సాధించి ఇక్కడ జిల్లాకే గర్వకారణం అని చెప్పొచ్చు. ఈయన దాదాపుగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుకొని ఇటీవల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయిన తరుణంలో ఏకంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎంతో కష్టపడాలి, శ్రమించాలి. 24 గంటలు చదివితే కానీ ప్రభుత్వ ఉద్యోగం రాని దాఖలాలు. ప్రస్తుతం అయితే ఈయన 4 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అయ్యాడు, అసలు ఏం చదువుకున్నాడు, ఎలాంటి ఉద్యోగాలు ఈయనకు వచ్చాయని చెప్పేసి అడగడానికి ప్రస్తుతం మన దగ్గర గడ్డం రంజిత్ కుమార్ ఉన్నాడు. ఆయన అడుగుదాం. చెప్పండి, అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీరు ఏం చదువుకున్నారు, ఏ పోస్టులు మీరు ఎగ్జామ్ రాశారు, ఎలా వచ్చాయి, ఫస్ట్ అటెంప్ట్గా వచ్చాయా? సార్ ఫస్ట్ నుండి 10th వరకు ఇక్కడ మా హై స్కూల్లో చదువుకున్నా. దాని తర్వాత ఫ్రీ సీట్ వస్తే డిప్లొమా కొత్తగూడెంలో చేసా. దాని తర్వాత బీటెక్ హైదరాబాద్లో చేసా. ఆ తర్వాత నుండి ఇక ప్రిపరేషన్కు హైదరాబాద్లోనే రూమ్ తీసుకొని నేను ఒక 4 మిత్రం కలిసి రూమ్ తీసుకొని చదువుకోవడం స్టార్ట్ చేశాం. ఫస్ట్ మా ఫ్యామిలీ క్వశ్చన్ వల్ల ఫస్ట్ ఏదో ఒక జాబ్ మాకంటూ ఉంటే కొంచెం బెటర్ అవుతుందని ఒక జాబ్ కోసమని ఉన్న రైల్వే వాటికి అప్లై చేసాం ఫస్ట్. దానికి ఆ కరోనా వచ్చి పోస్ట్ పోన్ అయ్యి ఒక 2 సంవత్సరాలు అలానే అయిపోయి ఆ తర్వాత 2020లో రైల్వే రాసా. ఆ రిజల్ట్ 23లో వచ్చి జాయిన్ అయ్యి చేసుకుంటూ మళ్ళీ ఈ కానిస్టేబుల్ గ్రూప్ 4 ఈ టౌన్ ప్లానింగ్ ఇవన్నీ రాశాను. ఆ రిజల్ట్స్ ఇప్పుడు వచ్చాయండి. అలానే నా మిత్రులకు నాతోటి 4 రూమ్మేట్స్ 4కి మంచిగా జాబ్లో సెలెక్ట్ అయ్యాం మా రూమ్మేట్స్ అందరం. అంటే మీకు ఒక్కరికే 4 వచ్చాయి, వాళ్ళకు మనిషికి ఒకటి వచ్చాయి అంతే అండి. నేను 4 సెలెక్ట్ అయ్యా, వాళ్ళు మంచిగా అందరం మా రూమ్మేట్స్ అందరూ మంచిగా జాబ్ సెలెక్ట్ అయ్యాను. నేను 4 వచ్చాయి. సో అమ్మా నాన్న ఏం చేసేవారు? డాడీ గీత కార్మికుడు, అమ్మ వ్యవసాయం చూసుకుంటారు ఇంటి దగ్గర వ్యవసాయ పనులు. సో యువతకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? యువతకంటే ఇక వాళ్ళు కష్టపడి కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ వస్తుందండి. రాకపోవడం అంటే ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఉండాలి అంతే. అటు ఇటు డైవర్ట్ కాకుండా ఒక దాంట్లోనే ఉండి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తుంటే సక్సెస్ అదే వస్తుంది. అంటే హైదరాబాద్లో ఉన్నామంటున్నారు, కోచింగ్ ఏమైనా తీసుకున్నారా? కోచింగ్ సపరేట్ అంటే ఏం లేదు. ఆన్లైన్లో ఉంటాయి, యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ ఉంటాయి, కొన్ని ఆథర్ల వల్ల క్లాసెస్ ఉంటాయి, కొన్ని ఫ్రీ క్లాసెస్ ఇట్లా వాటిని యూజ్ చేసుకుని అన్అకాడమీ అని ఉంటుంది. దాంట్లో క్లాసెస్ చెప్తారు ఫ్యాకల్టీ. అది కొన్ని మాక్ టెస్ట్లు ఫ్రీగా, అంటే ఐరేజ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మాక్ టెస్ట్ ఇట్లా అవి ఫ్రీగా తీసుకుని టాలెంట్ టెస్ట్లు పెట్టి వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేశారు. ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని వాటిని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యాయి హైదరాబాద్లో అక్కడ రూమ్లో ఉండి. సో ఇప్పుడు 4 డిపార్ట్మెంట్లు అంటున్నారు, ఏ డిపార్ట్మెంట్లో వచ్చాయి? మొదటిది రైల్వే అండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ బ్రిడ్జెస్ అని టెక్నీషియన్ 4 అది. దాని తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్, రీసెంట్గా ఈ గ్రూప్ 4, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్లో ఈ జాబ్ అండి, రీసెంట్ జాబ్. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ 4గిట్లో ఏది ఎంచుకోబోతున్నారు? ఈ టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ అండి. ఇది నాకు బీటెక్ సివిల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఉంటుంది. నా వర్క్ కొంచెం నేను చదువుకున్న చదువుకి కొంచెం మంచిగా ఉంటుందని దీన్ని తీసుకుంటాను. చాలా మంది యువత చదువుకొని వ్యసనాలకు అలవాటు పడుతున్న తరుణంలో మీరు అంటే ఒకే ప్రిపరేషన్, అంటే తల్లిదండ్రుల కష్టాన్ని చూశారు కావచ్చు, సో చదువుకోవాలన్న చిన్నప్పటి నుంచి ఒక తపన కావచ్చు, సో హైదరాబాద్లో వెళ్ళి 4 ఫ్రెండ్స్తో ఉండడం కావచ్చు. చాలామంది దోస్తులు అంటే చెడిపోతారు, కొంతమంది దోస్తుల వల్ల కూడా, ఫ్రెండ్షిప్ వల్ల కూడా చెడిపోతారు. సో వీళ్ళందరికీ మీరు ముఖ్యంగా ఏం చెప్తారు? మిత్రులది కూడా చాలా పెద్ద ఉంటుందండి మన లైఫ్లో ఎఫెక్ట్ వాళ్ళది. నాకు మంచి మిత్రులు దొరకడం వల్ల వాళ్ళతో నాకు వాళ్ళు చదువుకుంటూ కలిసి అందరం సక్సెస్ అయినాం. అలానే ఇక మిత్రులు మనది కూడా ఓన్గా కొంచెం ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఏదైనా చెడు అలా వెళ్తుంటే అలా డైవర్ట్ కాకుండా మనకేం కావాలి, మన గోల్ ఏంటి, దాని ప్రకారం మిత్రుల్ని చేసుకొని అలానే వాళ్ళతో పాటు మన అందరం కలిసి చదువుకుంటే ఈజీగా అయిపోతుంది. అంటే అమ్మా నాన్నకు మీరు ఒక్కరేనా? తమ్ముడు ఉన్నాడండి, 2 కొడుకులు. తమ్ముడు ఏం చేస్తాడు? తమ్ముడు ఐటీ అయింది, డిగ్రీ చేశారు. తను ఇక సైట్లో సూపర్వైజర్గా చేస్తుండు, కన్స్ట్రక్షన్ సైట్లో హైదరాబాద్లో. అది ఇక్కడనే తమ్ముడు కూడా నాతో ఇక్కడనే మా హై స్కూల్లో చదువుకున్నాం, 2 కలిసి. తను ఇక హైదరాబాద్లో ఇప్పుడు సైట్లో సూపర్వైజర్గా చేస్తుండు. తమ్ముడు ఏం చేశాడు? తమ్ముడు డిగ్రీ చేశాడండి. ఓకే, ప్రస్తుతం ఏదైతే గడ్డం రంజిత్కు సంబంధించినటువంటి తండ్రి గడ్డం వేణు ఉన్నాడో వారిని అడిగి తెలుసుకుందాం. మీ బాబు అంటే ఒక్క ఉద్యోగం రావడమే కష్టమవుతున్న తరుణం ఇది. ఒక ఉద్యోగం రావాలంటే చాలా కష్టపడాలి, పోటీ పరీక్షలు ఎదుర్కోవాలి, ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. అలాంటి పోటీ పరీక్షలో మీ అబ్బాయి గెలిచి 4 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. ఎలా ఉంది మీకు? సంతోషంగా ఉన్నదండి, చాలా సంతోషంగా ఉన్నది. రైల్వే జాబ్ వచ్చినప్పుడు సంతోషపడడం బాగున్నది.
సంతోషంగా ఉన్నది బాగా. అంటే మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించారా? చిన్నప్పటి కష్టపడి చదివించేసి ఏం పని చేస్తారు? వ్యవసాయంలో తాలూకుతా ఈత కలుపు. సో ఏం చెప్తారు మీలాంటి అబ్బాయి లెక్క తయారు కావాలంటే ఒక పేరెంట్గా మిగతా తల్లిదండ్రులకు మీరు ఏం సలహా సూచన ఏమని ఇస్తారా? మా అబ్బాయిలుగా అందరు పిల్లలు చదువుకోవాలి, తల్లిదండ్రులు చెప్పాలి మంచిగా చదువుకోవాలని. ఫలానా పిల్లలు చదువుతామని చెప్పుకుంటే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. ఊరు జాబ్ వచ్చిన ఊరు జాబ్ పేరు ఉన్నది అందరు. ఎట్లా ఇప్పుడు మీ చుట్టాలు కావచ్చు, లేకపోతే నీ బంధువులు కావచ్చు, నీతోటి గీతా కార్మికులు కావచ్చు, లేకపోతే నీతోటి చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు కావచ్చు, మీ కొడుకు ఇవాళ 4 ఉద్యోగాలు సంపాదించారంటే వాళ్ళ నుంచి ఎట్లాంటి ప్రశంసలు వస్తున్నాయి మీకు? చాలా వచ్చినాయి, అందరు వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ మా స్నేహితులు కానీ ఊళ్ళో అందరూ హ్యాపీ చెప్పింది, విషయం హ్యాపీ చెప్పింది, మొత్తం జాబ్ వచ్చింది కొడుకు అని చాలా మంది. ఎట్లా సో ఇద్దరు కొడుకులు నీకు? ఇద్దరు కొడుకులు. చూడొచ్చు ఏదైతే గడ్డం వేణు చెప్తా ఉన్నాడో, తల్లి ప్రస్తుతం రంజిత్ తల్లి ఉంది. తల్లికి సంబంధించి ఎలా ఉందమ్మా మీ కొడుకు 4 ఉద్యోగాలు సంపాదించడం? చాలా సంతోషంగా ఉంది సార్. అంటే మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అనుకుంటానా? మేము పడ్డదానికంటే మా కొడుకు ఇంకా చాలా కష్టపడ్డాడు సార్. పండుగలకు కూడా రాకపోయేది, ఎక్కడ రాకపోయేది, ఎప్పుడు చదువుకుంటుండేది. నాకు జాబు రావాలి, నేను జాబ్ కొట్టాలి అని బాగుండేది సార్. అంటే పేదరికం నుంచే వచ్చారు? పేదరికం చాలా కష్టంగా వచ్చింది సార్. సో ఏం చెప్తారు మిగతా పిల్లలకి? మిగతా పిల్లలు కూడా కష్టపడి చదువుకోవాలి, రాలేదని మళ్ళీ బంద్ పెట్టదు సార్. మళ్ళీ అట్నే ప్రిపేర్ అవ్వకుండా చదువుకుంటుంటే ఇప్పుడు కాకుండా మళ్ళీ సరైన అవుతుంది సార్. మా కొడుకు 2 సంవత్సరాల కింద సివిల్ పోయింది, పావు మార్క్ తోటి కానిస్టేబుల్ పోయింది. చాలా బాధపడి ఏడ్చిండు. ఆయన అట్నే పట్టుదలతోటి చదువుకుంటే మళ్ళీ ఇప్పుడు 4 వచ్చినాయి సార్. సో సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యారు? అప్పుడు సివిల్ కానిస్టేబుల్ అప్పుడు వచ్చింది, 1/2 మార్క్ తోటి పోయింది సార్. 2 సంవత్సరాలు 2 జాబులు పోయినాయి. అట్లయినా సుధా ధైర్యం చేసి చదువుకుంటూ అట్లనే ఉన్నాడు. 4 జాబులు వచ్చినాయి సార్. కష్టపడి చదవాలి, పిల్లలు రాలేదని ఫీల్ కావద్దు సార్. సో చూడొచ్చు మరికొంతమంది ఏదైతే గడ్డం రంజిత్ కుమార్కు సంబంధించినటువంటి విలేజ్కి సంబంధించినటువంటి సూరారం విలేజ్, ఇది సూరిపల్లి విలేజ్. సూరిపల్లి విలేజ్కి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుద్దాం. అసలు రంజిత్ ఇవాళ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు, ఏ విధంగా ఉన్నది? చాలా హ్యాపీగా ఉందండి మా గ్రామానికి, మా మండలానికి. అలాగే మా గ్రామం నుంచి ఇలాంటి విద్యార్థులు ఇంతవరకు ఇక్కడ రాలేదు. సో ఒక గ్రామం నుంచి ఒక అబ్బాయి 4 ఉద్యోగాలు సంపాదించాలంటే ఫస్ట్ మా విలేజ్కి చాలా గర్వకారణం ఉంది. ఇంకా ఇలా విద్యార్థులు చాలామంది కష్టపడి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవాలని చెప్పని కోరుకుంటాను. మరొకరు ఉన్నారు, వాళ్ళని అడదాం. చెప్పండి, మీ ఊళ్ళో ఈ అబ్బాయికి ఒక 4 ఉద్యోగాలు వచ్చాయి, ఏ విధంగా అనిపిస్తుంది? మా ఊరుకు సంతోషంగా, మా మండలం కూడా సంతోషంగా అందరు సార్. ఇలాంటి అబ్బాయిలు ఈ అబ్బాయిని తీసుకొని ఇంకా అలాగనే అందరు చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు హ్యాపీ ఉంది. సో సూరపల్లి గ్రామానికి చెందినటువంటి వారు మరొకరు ఉన్నారు, వాళ్ళ ఇప్పుడు బాబాయ్ అవుతాడు, గడ్డం రంజిత్కు బాబాయ్ అవుతాడు. ప్రస్తుతం ఈయన అడిగి తెలుసుకుందాం. మీ అన్న కొడుక్కి ఒకేసారి 4 ఉద్యోగాలు వచ్చాయి. 4 ఉద్యోగాలు వచ్చినవి ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. కొంచెం మా ఊర్లో చాలా మంది మెచ్చుకుంటాను, అరే పర్వాలేదు బాబు, ఇంత గ్రేట్ అనుకోలేము అని చాలా మంది అనుకుంటాను ఊర్లే. కానీ మండలంలో సుతా ఎంత బాగా రావడం, ఇంత పెద్ద జాబ్ రావడం సుతా చాలా గ్రేట్ అని అనుకుంటాను సార్. కానీ మా కుటుంబంలో సుతా చాలా మంది సంతోషపడతాను. ఇంత మన కుటుంబంలో ఇంత పెద్ద జాబ్ రావడం సుతా చాలా అందరూ సంతోషంగా ఉంటారు సార్. బంధువులు కూడా? బంధువులతో చాలా సంతోషంగా ఉంటాను సార్. అందరూ ఫోన్ చేసి అడగడం, ఇంత పెద్ద జాబ్ మనోడు ఎట్లా కొట్టిండని. కొంతమంది ఎక్కడ చదివిండు ఏం కదా అని అడుగుతాను. అంటే మొత్తం గవర్నమెంట్ స్కూలే, గవర్నమెంట్ కాలేజీ అని చెప్పినాం సార్ మేము. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీ మొత్తం ఫీజు లేకుండానే చదివిండు అని చెప్పినాం సార్. సో ఎంతో కష్టపడితే కానీ సాధించలేనటువంటి ఉద్యోగాలు, కఠోరమైన దీక్షతోటి ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు గడ్డం రంజిత్. ఇది నెక్కొండ మండలం సూరుపల్లె గ్రామానికి చెందినటువంటి రంజిత్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత హైదరాబాద్లో తన తోటి స్నేహితులు 4 కలిసి ఒక రూమ్ తీసుకొని ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యారు. అంటే ఎలాంటి కోచింగ్ లేకుండా ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకొని తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని కేవలం పుస్తకం పైనే దృష్టి సారించి
అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించాడు. ఈరోజు 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తను చివరికి ఎంచుకున్నాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా. అందు 4 అదొక్కటి ఎంచుకున్నాడు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా వెళ్తానని చెప్పేసి అయితే గడ్డం రంజిత్ చెప్తున్నాడు. మరొక ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు పడే విద్యార్థులు కావచ్చు, చెడు వ్యసనాల బారిన పడుతూ చాలా మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను కష్టపెట్టకుండా చదువు వైపు దృష్టి సారిస్తే ఎవరైనా ఇలాంటి విజయాలు అందుకుంటారని చెప్పేసి అయితే గడ్డం రంజిత్, అలాగే తండ్రి గడ్డం వేణు, తల్లిదండ్రులు కాకుండా బంధువులు, ఊరి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం గడ్డం రంజిత్ని వచ్చి అందరు కూడా బంధువులతో పాటు ఇతర ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి చాలా ప్రశంసల జల్లు అయితే కురిపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, సూరుపల్లి, నెక్కొండ మండల్, వరంగల్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.